నాగరాజ్ అండి. నేను స్థానిక మాజీ కార్పొరేటర్‌నండి. ఆ రోజు 57 వార్డు, ఈరోజు 88 వార్డుగా రూపాంతరం చెందిందండి. మా బాధ అంటే ఏం లేదండి ఇక్కడ. యాక్చువల్‌గా విశాఖపట్నం దినదినాభివృద్ధి చెందుతూ మహానగరాల్లో ఆంధ్రాలోకే ఫస్ట్ నగరంగా రూపాంతరం చెందిన పరిస్థితుల్లో గ్రేటర్‌లో పర్మిషన్ ఇచ్చారు. అసలు గ్రేటర్‌లో పర్మిషన్ ఇవ్వటం దానికి అది రూల్ ఉందా? లేదా? అనేది మాకు ఫస్ట్ తెలియాలండి. ఒకవేళ రూల్ ఉన్నదనుకోండి, రూట్ మ్యాప్ ఏ రూట్‌లో అయితే మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ తెలియాలండి. ఎవరికైనా ఫోన్ చేసి ఇక్కడ సూపర్వైజర్ ద్వారా తెలిస్తే అడిగితే వాళ్ళేమంటున్నారంటే ఏది చూపించడం లేదండి. సరే, మైనింగ్ ఇవ్వటంలో మేము వ్యతిరేకమని మేమెప్పుడూ అనుకోవటం లేదండి. ప్రజలు కూడా సరే, అవసరం కూడా, మైనింగ్ కూడా అవసరమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది రాకూడదు. ప్రజలకు ఇబ్బంది ఏ రకంగా ఇబ్బందొస్తుంది? ఇంతవరకు ధూళి, దుమ్ము, డస్ట్ అన్నీ మింగుతూనే అనేకమైన ఆస్మాలు వగైరా లాంటి జబ్బులకి గురవుతూనే ఉన్నారు ఓ ప్రక్క నుంచి. రెండవది, మైనింగు ఇచ్చిన తర్వాత జాన్యువరి 30న బాంబ్ బ్లాస్ట్ ఒకటయిందండి. అది గాకుండా ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెండోసారి ఈ మధ్య 4, 5 రోజులు బహుశా క్రితం సుమారుగా 30, 40 గొయ్యలు పెట్టేసి రిగ్గుతో కింద తవ్వేసి దాంట్లో వైర్లయి పెట్టి లోన బాంబులు పెట్టేసరికి సుమారుగా 3 గంటల నుంచి 3:30 మధ్యలో నైట్. నైటు నైట్ 3-3:30 మధ్యలోను మొత్తం భూకంపం ఏ విధంగా అయితే వస్తుందో అదే మాదిరిగా ప్రతి ఇల్లు షేక్ అయిపోయి హ్మ్, మీద నుండి అన్నీ కిందన సామాన్లు పడిపోవటం, మంచాలతో తిరగబడిపోవడం, ఈ విధంగా భయపడిపోయి అందరూ రోడ్డెక్కేసారండి. ఇదేంటంటే విశాఖపట్నంలో లాసెన్స్ బే కాలనీ గానీ, సీతమ్మధార గానీ, ఎంఈపీ కాలనీ గానీ ఏ విధంగా అయితే సిటీలో సుఖజీవనంగా జనాలు బ్రతుకుతున్నారో అదే మాదిరిగా ఈ 88వ వార్డులో ఈవేళ సంజయ్ నగర్ అనేంత ప్రాంతం చక్కని రోడ్లు, చక్కని వాతావరణం, రిటైర్మెంట్ ఎంప్లాయీసు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మరి అందరూ కూడా అఫీషియల్ లాంటి చక్కగా ప్రశాంతంగా ఈ వాస్తు కూడా బాగుంది. కొండ ప్రాంతాన్ని ధూళి దుమ్ము లేకుండా ప్రకృతి బాగుంటుందని చెప్పేసి ఇక్కడికొచ్చి జీవనం సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈవేళ చాలామంది బైపాస్ సర్జరీ కూడా చేసుకొని భయపడిపోయి మరి బెంబేలు ఎత్తిపోతున్నారు. మహిళలైతే అసలు ఎట్టి పరిస్థితిలో కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోదాం తప్ప, ప్రభుత్వం వారు తీసుకుంటే తీసుకొనియండి తప్ప మేమైతే ఇక్కడ బ్రతకలేమని చెప్పేసి ఆందోళన చేస్తున్నారండి. మేము ఎవరైతే ఇక్కడ సూపర్వైజర్లు అడిగితే మేము పెట్టలేదంటున్నారు. ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ మా ప్రతి పాయింట్‌ని చెక్ చేస్తే సుమారుగా 20, 30 కన్నాలు సుమారుగా ఒక 30 డయా తోటి కింద తవ్వేసి ఉన్నాయండి. ప్రతి దాంట్లో వైర్లున్నాయండి. మరి ఎలా పేల్చారో చూడండి. అది ఎప్పుడైతే పెద్ద బాంబ్ ఎప్పుడైతే రాబోయేటప్పటికి పేలన పెద్ద శబ్దం రాబోయేటప్పటికి భూకంపంలాగా వచ్చేస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా సరే ప్రజలకి న్యాయం జరగాలి. ధూళి దుమ్ము రాకుండా చేయాలి. బాంబ్ బ్లాస్టింగ్ అయితే చేయకూడదండి. మేమైతే దీనికి వ్యతిరేకమైతే కాదు. సాధారణంగా ఇవ్వడమే తప్పు. మరి గ్రేటర్‌లో నగరం మధ్య నడిమధ్యన ఇవ్వడమే తప్పు. సరే, ఇచ్చారు గనక అది కూడా అవసరమే కనుక దానికైతే ప్రజలెవరు వ్యతిరేకం చేయటం లేదు. మేమెవరు వ్యతిరేకించలేదు. నేను దేనికొచ్చానంటే ప్రత్యేకంగా మా ఇల్లు గూడా ఇక్కడుంది. మీరు ప్రత్యేకంగా చూస్తే బీటలు వారిపోయింది. పక్కా బీటలు వారిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ పెచ్చులు పడిపోయింది. బీటలు వారిపోయింది. అలాగా సుమారుగా 5, 6 ఇల్లులు డ్యామేజ్ అయిపోయాయండి. మరి డ్యామేజ్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ ఎవరిస్తారండి? పోనీ డ్యామేజ్‌కి ఎలాగట్టా ఉండనియండి. డ్యామేజ్ మీద నష్టం. మనుషులు ప్రాణాలు పోతే మా పరిస్థితి ఏంటండి? అలాగా మా తాలూకా ఆవేదన మీరు అర్థం చేసుకొని, ఈ పత్రికా మూలకంగా ఈ ప్రజాప్రతినిధులు గాని, ఇటు ప్రభుత్వ యంత్రాంగం గాని ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మా తాలూకా డిమాండ్ అండి. అంత తప్ప మరేం లేదండి.